నమస్కారం. నేను మీ విద్య. ఈరోజు నేను మీకు ఆలూ పరాఠాలు చెప్తాను. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అందరితో సరిగా రావండి. ఇది నార్త్ ఇండియన్ ఫుడ్. చాలా కొంచెం మందికి ఏమిటవుతుందంటే దుంపలు బయటికి వచ్చేస్తూ ఉంటాయి. అది ఎలా రావో చెప్తాను చూడండి. దీనికోసం నేను ముందుగాను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది మామూలు గోధుమ పిండే, మనం ఏదైతే చపాతీలు చేస్తామో అదే గోధుమ పిండి. అందులోని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని మామూలుగా పిండిలా కలపాలి. చూసారా, ఇలా పిండి కలుపుకోవాలి. ఈ పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఇది ఇలా వేలు పెడితే ఇలా కన్నం అవ్వాలండి. ఇది దీని ఇలా కలుపుకుంటే చాలు. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన బంగాళదుంపలు 2 దుంపలు తీసుకున్నాను. ఇది మరీ మెత్తగా ఉడకపెట్టకూడదు. 1 సీటీ కానీ 2 సీటీలు కానీ చాలు. మరీ మెత్తగా ఉడికిపోతే మీకు పరాఠాలు కూడా చాలా మెత్తగా వచ్చేస్తాయి. అందుకని 2 సీటీలు ఉంటే చాలండి, ఎక్కువ ఉండకూడదు. తర్వాత ఏం చేయాలంటే ఉడికిన తర్వాత వెంటనే చేయకూడదు. ఇది కొంచెం చల్లారాలి, బాగా చల్లారిపోవాలి. ఈ దుంప బాగా చల్లారితే కానీ మీకు పరాఠాలు చేయడానికి అవ్వదు. అది ముద్ద అయిపోతుంది. సరే, ఇలా గ్రేట్ చేసేసుకున్నాను. ఎక్కడ 5 ఉండలు చిన్న దుంప ముక్కలు ఉండకుండా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని కొంచెం ఉప్పు, అలాగే కారం, కొంచెం కారం, మరీ ఎక్కువ కాదు, మీకు ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు. తర్వాత పసుపు, కొంచెం పసుపు, గరం మసాలా 1 స్పూన్, చిన్న స్పూన్తో స్పూన్ గరం మసాలా, చాట్ మసాలా, ధనియాల పౌడరు, 2 చెంచాలు ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ ఉండాలి. అలాగే అమ్చూర్ అంటే డ్రై మ్యాంగో పౌడర్, ఇది అమ్చూరు. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని ఇది బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇది కొంచెం గట్టిగా ఉండాలి. ఇదే కానీ మీరు కొంచెం ఎక్కువ మెత్తగా ఉడకపెట్టారనుకోండి, ఇలా అవ్వదు. అప్పుడు ఏంటవుతుందంటే కొంచెం మెత్తపడిపోతుంది, అది మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనం దీనికి 4 ఉండలు చేసుకుంటాం. ఈ మిశ్రమాన్ని 4 ఉండలుగా చేసుకుంటాను. చూడండి, ఇలాగే గోధుమ పిండి కూడా కలిసిపోయింది. ఇప్పుడు మనం ఎలా పరాఠాలు చేయాలో చెప్తాను. ఇప్పుడు పిండిని ఇంత తీసుకోవాలి. తీసుకొని కొంచెం రౌండ్గా చేసుకొని ఏం చేస్తామంటే రొట్టెల పీట మీద ఇలా ఒత్తుకోవాలి. మరీ పెద్దది కాదు, చిన్నదిగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఇందులోని ఈ ఆలూ మసాలా పెట్టుకొని దాన్ని ఇలా కప్పుకోవాలి. సరే, ఇది అందరికీ ప్రాక్టీస్ అవుతూనే వస్తుందండి, లేకపోతే కూర బయటకు వచ్చేస్తుంది. కొంచెం పిండి ఒత్తుకొని దీన్ని లైట్గా ఒత్తుకోవాలి. మరీ నొక్కకూడదు, కొంచెం లైట్గా ఇలా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తితే దీనికి బయటికి కూర రాదు. చాలామందికి ఏమిటంటే బయటికి కూర వస్తుంది. అది ఎందుకంటే అది బాగా మెత్తగా ఉంటాయి కాబట్టి. ఇగో ఇలా ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇంకో విధం చెప్తాను చూడండి. ఒకవేళ మీకు ఇలా రాలేదు అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే చిన్నవి 2 ఉండలు తీసుకోవాలి. 2 ఉండలు తీసుకొని ఇదిగో ఇలా 2 చిన్న పూరీలు చేసుకోవాలి. ఇలా 2 పూరీలు చేసుకొని ఇది పెట్టుకున్న షేప్ చాలా బాగా వస్తుంది. ఇందులో అయితే కూర బయటకు వచ్చిన ప్రసక్తే ఉండదు. చూడండి, ఇలా పెట్టుకొని ఈ పూరి ఇంకో పూరి మీద పెట్టుకొని ఈ కొసలు కొంచెం లాగి ఇలా నొక్కాలి. నీళ్లు గట్రా ఏం అక్కర్లేదండి, మామూలుగానే ఇలా రాసుకోవచ్చు. మళ్ళీ పిండిలో పెట్టుకొని కొంచెం లైట్గా ఒత్తుకోవాలి. సరే, ఇలా అయితే సమానంగా వస్తుంది. మీకు ఎంత పెద్దది కావాలంటే అంత పెద్దది చేసుకోవచ్చు. ఇది మరీ పలుచగా ఏమి ఉండదు, అలా అని మరీ బలంగా కూడా ఉండదు. ఈ సైజ్ చాలు. చూసారా, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను, పెనం పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం వేడెక్కిపోయింది. అప్పుడు దాని మీద ఇగో ఈ పరాఠా వేసాను. ఇది 2 పక్కల నుంచి చాలా ఎర్రగా కాలాలండి. ముందుగా మనం దీంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేయకూడదు. ఇది బాగా కాలిన తర్వాతే దీంట్లో వేయాలి, లేకపోతే మీకు పచ్చి ఉండిపోతుంది, ముద్దగా ఉంటుంది. చూసారా
ఎలా పొంగిందో చక్కగా పొంగిపోయింది. అంటే రెండు పక్కలు కూడా ఇది కాలింది బాగా. నేను మీకు చూడండి, ఇటుపక్క కూడా కాలింది, అటుపక్క కూడా కాలింది బాగా. నేను ఇప్పుడు దీని మీద నెయ్యి కానీ నూనె కానీ అయితే సగం నెయ్యి సగం నూనె కూడా వేసుకోవచ్చు. నూనె వేసుకుంటే మాత్రం రిఫైన్డే వాడండి, ఇంకేం వాడకూడదు. తర్వాత లేదా మంచి నెయ్యి కానీ బటర్ కానీ దాంతో కాలిస్తే చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి సరే ఎంత బాగా పొంగిందో. కానీ ఇలా పొంగుతుందండి, ఇది చాలా బాగుంటుంది. లోపల కూర కూడా ఆల్రెడీ ఉడుకుంది కాబట్టి ఇంకా తొందరగా అయిపోతుంది ఇది. చూసారా, రెండోది కూడా ఎంతో బాగా కాలిపోయింది. ఇప్పుడు దీని మీద నెయ్యి వేస్తాను. దీని మీద వేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోండి. గ్యాస్ కొంచెం సిమ్గా ఉంచండి, మరి హైలో కాదు. హైలో అయితే మాడిపోతుంది ఇది. ఇదిగో ఇలా కాల్చండి. సరే ఇదిగో ఎక్కడ కూర ఎక్కడ కూడా కొంచెం కూడా బయటికి రాలేదు, అలా ఉన్నది లోపలే ఉండిపోతుంది. ఎందుకంటే దుంపలు మెత్తగా అవ్వలేదు కాబట్టి. దుంపలు అంత మెత్తగా చేయకూడదు. సరే, ఇది కూడా ఎంతో బాగా ఎర్రగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. ఇదిగోటండి, ఆలు పరాఠాలు రెడీ అయిపోయి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ పెరుగుతో కానీ తినొచ్చు. పెరుగులోని కారం గుండా చాట్ మసాలా కొంచెం ఉప్పు వేసుకొని దాంతో తింటే చాలా బాగుంటుంది. చూడండి, ఈ పొరలతో లోపల ఎలా కూర కనబడుతున్నదో. ఇది చాలా సాఫ్ట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. మరి మీరు కూడా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.